చేర్చే బాట సాక్షాత్తు సదాశివుని నోట వెలువడిన బీజాక్షరాల అమృతంపు ఊట రామతత్వాన్ని జగత్తుకు చాటి చెప్పిన మూర్తిమత్వం మహాదేవునిదే. ఆ సాంబశివుని వాక్యాలలో చెప్పాలి అంటే అహం జపామి దేవేసి రామనామాక్షరద్వయం శ్రీరామస్య స్వరూపస్య ధ్యానం కృత్వా హృదంబుజే. నేను శ్రీరామ స్వరూపాన్ని ధ్యానం చేసి రామమంత్రాన్ని జపిస్తున్నాను అని పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీరామ నామధ్యానాన్ని వివరించాడు. అదిగో అలా ఆ తారక మంత్రాన్ని బోధించిన శివుని ధనుస్సు శివధనుస్సు ఆధారంగానే సీతను పరిణయమాడిన శ్రీరాముని పుణ్యకథను దృశ్యమానం చేస్తున్న పరమ పావన పర్యాటక క్షేత్రమే రామనారాయణ. ధనుస్సు ఆకారంలో తీర్చిదిద్దిన దాశరథి చారిత్రక దృశ్యాల ధన్య ప్రాంగణం రామనారాయణ. విష్ణు మన్యామహే దేవం మానుషం దేహమాస్థితం. రాముడు మానవ దేహంలో ఉన్న విష్ణువని తలుస్తాను అన్న మాల్యవంతుని ఉన్నతాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని రామునిలో కొలువైన నారాయణమూర్తిని స్ఫూర్తిగా చేసుకుని నిర్మించినదే ఈ రామనారాయణ. శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి సమీపాన నెలకొన్న దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రం. విజయనగర వాస్తవ్యులు, ఎన్సిఎస్ గ్రూప్, ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి బహుకాల సంకల్ప బల ఫలితమీ రామనారాయణ నిర్మాణం. 2014 మార్చి 22న శుభారంభమైన రామనారాయణం 15 ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువైంది. విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు దర్శించే భక్త హృదయాల మువ్వల సవ్వళ్ల ఘల్లు ఘల్లు నాదాలతో నిరంతరం రామనామ స్మరణంలా ఈ ఆవరణమంతా ప్రతిధ్వనిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది. వాల్మీకి విరచిత రామాయణాన్ని 72 ఘట్టాలుగా విభజించి పాత్రలను ఆకృతులుగా మలచిన కళా నైపుణ్యం చూడాలంటే మనమెంత పుణ్యం చేసుకున్నామో సంతోషంగా చింతన చేయవలసినది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో ఆ సమాచారాన్ని అందించే సౌలభ్యం విఘ్న నివారక, విజయకారక వినాయక విగ్రహం, ధనువు నడిమి ప్రాంతాన 60 అడుగుల ఎత్తున రామదూత శ్రీ ఆంజనేయ విగ్రహం కనువిందు చేస్తూ ఉంటాయి. ఎక్కుపెట్టిన ధనురాకృతిలో 2 అంతస్తుల సౌధంగా నిర్మితమైన శ్రీ జానకీపతి సన్నిధానమీ రామనారాయణ. మీది అంతస్తులో వింటికి ఒక కొనవైపున విష్ణు ఆలయం, రెండో కొసలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామమూర్తి దేవళం. ఈ రెండిటిని జతపరిచే సుదీర్ఘమైన నడవలోనే శ్రీమద్ రామాయణ కథాకుడ్య చిత్రాలున్నాయి. నారాయణుడే రామునిగా అవతరించిన ఆధ్యాత్మిక రహస్యానికి నిర్మాణ రూప వ్యాఖ్యానమే ఈ రామనారాయణ. ధనుస్సు ఆకారంలోని తొలి ప్రాంగణాన 36, మలిసగంలో 36 చిత్రాలు, వెరసి 72 చిత్రాల చిత్రాతి చిత్ర విచిత్ర పవిత్ర మహత్తర బృహత్పావన శ్రీరామ కథామరంద సురభిల సురవనమే రామనారాయణం. జయ విజయుల గరుత్మంత విగ్రహాలు, నారద తుంబుర సుఖమహర్షుల ప్రతిమలు, దిగువ మెట్లకు 2 ప్రక్కల లక్ష్మీ సరస్వతుల జీవకళా శిల్పాలు, అన్నప్రసాదాల శాల, వేద మందిరం, ధ్యాన కుటీరం, కళ్యాణ మండపం, శ్రీ విష్ణు చక్ర ఆకారంలో గోశాల తదితర నిర్మాణాల సంశోభాయమానమైన దివ్య స్థలమిది. వివిధ వర్ణాల జలధారలు పొంగుతూ జ్యోతిశాస్త్రం చెప్పిన రాసులకు ప్రాతినిధ్యం వహించే ఔషధి వృక్షాల చిరుగాలి తెమ్మరల కమ్మందనాలతో తేలివచ్చే శ్రీరామ నామామృత ఆనందబంధురమైన పదబంధాల తీయందనపు చెమ్మందనాలతో భక్తకోటి నేత్ర పర్వమై అలరారుతున్న అత్యద్భుత శ్రీరామ ఆరామం రామనారాయణం.
శ్రీరామ నారాయణుని వైకుంఠ సన్నిధిని చేరడానికి ఈ భవంతిని సేతువుగా నిర్మించిన నారాయణం నరసింహమూర్తి గారి సామాజిక సేవా దృక్పథానికి మరో గీటురాయి ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్. నరసింహమూర్తి గారి వంశీకుల నేతృత్వాన నడుస్తున్న ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్న సద్విధులు ఇవిగో. పాఠశాల బాలలకు రామాయణంలో విలువలను బోధపరిచి రామనారాయణంలో ఆయా అంశాలపై పరీక్షలు నిర్వహించడం, నిత్య అన్నదాన నిర్వహణ, ఉచితంగా యోగ విద్యా శిక్షణ, ఉచిత ధ్యానాభ్యాస శిక్షణ, విలువిద్యలో ఉచితంగా తరగతులు, గ్రంథాలయ పఠన మందిర సౌకర్యం, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో వేద పాఠశాల నిమిత్తమై తరగతి గదులతో కూడిన 2 ఎకరాల భూవసతి, అన్ని పండుగలను నిర్వహించడం, నిత్య పూజ, మహాహారతి, మాసానికోసారి అభిషేకం, గోపూజ, కళ్యాణాల నిర్వహణలతో ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ రామనారాయణ క్షేత్రాన్ని వైభవోపేతంగా సుసంపన్నం చేస్తోంది. ఆహా అనేలా అశేష భక్తజన సందోహాలతో, ఆత్మీయ ప్రముఖుల సలహాలతో, నిరంతర సందర్శక ప్రవాహాలతో, శ్రీరామనామ స్మరణల ప్రతిధ్వానాల సునాద మోహాలతో కళకళలాడే శ్రీరామనారాయణంలో ఇప్పుడు సందడించబోతున్న అంశం కిరణ ప్రకాశాల 40 దోహాల హనుమాన్ చాలీసా పరమానందకర దృశ్య పరిభ్రమణం. జై భజరంగ బలి, జై జై హనుమాన్ జీ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. అద్భుతమైన స్వామివారి ప్రదర్శన జరుగుతున్న సమయంలో వీడియోస్ గాని ఫొటోస్ గాని తీయరాదని సవినీయంగా మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वर्णौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन
हरि आए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बढ़ाई, तुम मम प्रिय भरत सम भाई। जय 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 हनुमंत, राम भक्त श्री जय हनुमंत। जय 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 हनुमंत, राम भक्त श्री जय हनुमंत। सहस्रवदन तुम्हरो यश गावै, अस कहि श्रीपति कंठन गावै। सनकादिक ब्रह्मादि मुनीश, नारद शारद सहित अहीशा। कपाल जहाते, कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्योताहि मधुर फल जानू। श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। रघुमुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाही। अंजनी पुत्र श्री जय हनुमंत, अति बलवंत श्री जय हनुमंत। अंजनी पुत्र श्री जय हनुमंत, अति बलवंत श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे जेते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख है तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। मंगल भवन हारी, पवन सुत शरण जय विजय। मंगल भवन मंगल दशरथ आपन तेज संहारो, आपै तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। तुम्हारा है प्रसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त
चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा रामचंद्र के जय पवन सुत हनुमान के जय पवन तनय संकट हरना मंगल मूर्ति राम लक्ष्मण सीता सहिता हृदय बसहु सुरभु राम लक्ष्मण सीता सहिता हृदय बसहु सुरभु राम लक्ष्मण सीता सहिता हृदय बसहु सुरभु दशरथ अजर बिहारी मंगल भवन अमंगल हारी दशरथ अजर बिहारी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ రామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రాగదారుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదను. నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవ నిందెంచనేనంత వారన్ దయాశాలి వైదూచియుం దాత వైదూచియుం శస్కరన్ నిలిచియుం తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యత్నాను చుంబంటు గావించి వారిని
ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తోంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన స్వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆశక్తిని వైచి ఆలక్ష్మణం మూసనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్నీరులంబోల శ్రీరామ బాణాగ్ని వారందరిం రావణుం చంపగానంత లోకంబురానందమయ్యుండ నౌపేళనం విభీషణు వేడుకంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నాకెవ్వరు పూర్ణిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపము రాజ్యములు కల్కునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వాదనాకారయో నీవే సమస్తం ఆధారక బ్రహ్మమంత్రం వజ్రదేహం పురుదాచి శ్రీరామయంచున్ మనస్తూతమైన ఎప్పుడు తప్పకన్ తనసు నా జిహ్వయందుంది నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాసి రచారివై బ్రహ్మదేహం దౌతనీచారా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పెంటి సాశంబులన్ శాకిని ఘాకిని త్యాగులన్ గాలి దెయ్యంబులన్ నీరుమారంబులన్ దుట్టినేరంబులన్ పట్టిని ముష్టిఘాతంబులన్ ఆగుదండంబులన్ రోమఖండంబులన్ తుంచి కారాతిరుతుండవై నీవు బ్రహ్మై నైవేద్యదేదంబులను చూచి గాలోని నా ముక్తు నరసింహయంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.
శ్రీరామ్ జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి